ఎగ్జామినేషన్ పేపర్ లీక్ అయిందా 10th క్లాస్ ఎగ్జామినేషన్ పైన మాట్లాడితే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇద్దరు కలిసి ఇదే బండి సంజయ్ 10th క్లాస్ పేపర్ లీక్ అయిందని చెప్పి వీళ్ళిద్దరూ కొట్లాడి ఏదైతే డ్రామా ఆడినో హరీష్ అని ఒక పిల్లగాడు ఆ రోజు ఎగ్జామినేషన్కి డిబార్ అయినరు వీళ్ళు చేసిన తప్పిదానికి ఒక విద్యార్థి జీవితం ఆగం చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు నేనే న్యాయస్థానంకి వెళ్ళి ఆ విద్యార్థికి మళ్ళీ ఎగ్జామ్ రాయనివ్వాలని చెప్పి కోర్టుకి ఆర్డర్ తీసుకొని వచ్చి ఎగ్జామ్ రాయిపించినాం. అది మా చిత్తశుద్ధి మేము అధికారంలో లేనప్పుడు. మొన్న 10th పేపర్ ఏదైతే లీక్ అయిందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు, ఎగ్జామినేషన్ అయిపోయినాక ఎగ్జామినేషన్ కంప్లీట్ అయినాక ఆ పేపర్ బయటికి వచ్చిందనంటే ఆ రోజే దానిపైన స్పష్టత ఇచ్చి ఆధారాలు కూడా బయట పెట్టడం జరిగింది. లీక్ అంటే ఏందో అర్థం వీళ్ళకి తెలుసా? అసలు లీక్ అంటే ఏందో అర్థం బండి సంజయ్కి తెలుసా? పేపర్ ఎగ్జామినేషన్ స్టార్ట్ కాకముందే సోషల్ మీడియాలలో ఆ పేపర్ ఎట్లయితే నీట్ పేపర్ చక్కర్లు కొట్టిందో టెలిగ్రామ్ గ్రూప్లలో ఇతర గ్రూప్లలో పేపర్లు చక్కర్ కొట్టి పేటిఎం గూగుల్ పే కొడితే ఆ పేపర్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు చూడండి, దాన్ని లీక్ అంటారు. లేదా టీజీపీఎస్సీ పరిధిలో ఏదైతే ఒకటేసారి 26 పేపర్లు సంబంధించి అంగట్లో సరుకు అమ్మినట్టు బేగం బజార్లో పేపర్లు అమ్మితే బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్ఐఆర్ నమోదైతే దాని తర్వాత ఆనాడున్న ఏదైతే అధికారులు కానీ లేదా ఆనాడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ తర్వాత మేల్కొని ఇది నిజంగానే పేపర్ అని చెప్పి టాస్క్ ఫోర్స్ అధికారులు చెప్తే అప్పుడు పేపర్ రద్దు చేసి చూడండి, దాన్ని లీక్ అంటారు. లీక్ అంటే తెలియకుండా అర్థం లేకుండా ఈరోజు లీకులు చేసిన లీకులు రాయిళ్ళు ఆ ప్రభుత్వాలు ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు భారతదేశంలో అత్యధిక పేపర్ లీకులు ఏ హయాంలో జరిగినాయంటే గత 12 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ పరిపాలన హయాంలో జరిగినాయని చెప్పి 150 పేపర్లు పైగా లీకులు అయినాయని చెప్పి ఎవిడెన్సెస్తో సహా మన పేపర్తో సహా చూపించిన ఏ రాష్ట్రంలో ఎన్నో లీకులు అయినాయో. మధ్యప్రదేశ్లో వ్యాపం స్కామ్ అత్యధిక పెద్ద స్కామ్ అది. దానితో పాటు రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక పేపర్ లీకులు ఏ రాష్ట్రాల్లో అయినాయి రాష్ట్ర ప్రభుత్వాలు అంటే తెలంగాణ రాష్ట్రం బీఆర్ఎస్ హయాంలో అత్యధిక పేపర్ లీకులు అయినాయి అనేది ముమ్మాటికి వాస్తవం. ఇది అవి కూడా ఆధారాలతో సహా న్యాయస్థానాలే మొట్టికేసినాయి. మొన్న మా పైన కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఇవన్నిటిపైన కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించారు. ఏమైంది? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి? మొట్టికాయలు వేసినాయి వెళ్ళిన వాళ్ళ పైన. మొట్టికాయలు వేసి 100% ట్రాన్స్పరెన్సీ తోటి ఎగ్జామినేషన్స్ జరిగినాయి, 100% ఇంటిగ్రిటీ తోటి ఎగ్జామినేషన్స్ జరిగినాయి, న్యాయస్థానాలే చెప్పినాయి. ఈరోజు వీళ్ళ మాట్లాడేది మా గురించి, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీయా మాట్లాడేది మా గురించి? లీకుల గురించి సిగ్గుండాలి వీళ్ళకి మాట్లాడనీకి. కానిస్టేబుల్ అభ్యర్థులకి సంబంధించి మొన్న గాంధీ భవన్లో ప్రెస్ మీట్ ఏర్పాటు తర్వాత చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ నన్ను వచ్చి కలిసినారు. గాంధీ భవన్లో మీడియా రూమ్లోనే వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. ఇక్కడ ఉన్న కొంతమంది మీడియా మిత్రులు కూడా ఆ రోజు అది చూసారు. తప్పనిసరిగా ఇప్పుడు ఫైనాన్స్ క్లియర్ అయిన 7,000 పైచిల్కు నోటిఫికేషన్లకు సంబంధించి అది కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత కూడా సైకిల్ పద్ధతిలో తర్వాత ఉన్న ఖాళీలకు కూడా నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎక్కడ కూడా ప్రభుత్వము కాలయాపన చేస్తలేదు. ప్రభుత్వం ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితో ఉంది, తప్పనిసరిగా ఇచ్చి తీరుతాం. అన్న ఒక విషయము ధర్మేంద్ర, నేను దేని గురించి ప్రస్తావించిన ఈరోజు రామచంద్రరావు గారు తెలంగాణలో ఉన్న విద్యా వ్యవస్థ లోపాల గురించి వారు మాట్లాడితే వారు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షునిగా ఉన్నారు. సో వాళ్ళ కేంద్ర పార్టీ అధ్యక్షునికి పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా ఏదైతే మీరు ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసిర్రో యువత ఒక ఒత్తిడి వలన, రాహుల్ గాంధీ గారు ఒక ఒత్తిడి వలన ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేశారు. కానీ పార్టీ పరంగా తప్పు చేసిన వ్యక్తిని ఇంకా సమర్థిస్తారు కదా, మీకెక్కడ నైతిక అర్హత ఉంది మాట్లాడేదని చెప్పి నేను చెప్పినాను. సస్పెండ్ చేస్తారు చేరదు వారి ఉద్దేశం, కానీ తప్పు చేసిన పార్టీలో పెట్టుకొని వారి రోజు లీకుల గురించి విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి ఎక్కడ ఉందని చెప్పి దాన్ని ఉద్దేశించి నేను అది ప్రస్తావించి మాట్లాడాను.